ఈ మధ్య కాలంలో నేను ఒక వర్చువల్ ఏజెంట్ అనేటువంటి కోర్స్ని క్రియేట్ చేయడం జరిగింది. అది మన వర్షిత ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వర్షిత ఆన్లైన్ కోర్సెస్ .in అనేటువంటి వెబ్సైట్లో ఆల్రెడీ మీ అందరికీ అందుబాటులో పెట్టడం అనేటువంటి జరిగింది. సో అయితే చాలామంది ఆ వర్చువల్ ఏజెంట్ కోర్స్ నేను పబ్లిష్ చేసిన తర్వాత చాలామంది నన్ను ఒక డౌట్ అయితే అడిగారండి. ఏమని అడిగారంటే, సార్ మీరు వర్చువల్ ఏజెంట్ అనేటువంటి కోర్స్ని పెట్టారు కదా, ఇది ఎక్కడ యూజ్ అవుతుంది, దీని ద్వారా మాకేమన్నా సర్వీస్ నౌలో జాబ్స్ అనేటువంటిది వస్తాయా, లేదా నేను ఓన్లీ వర్చువల్ ఏజెంట్ని మాత్రమే నేను నేర్చుకున్నాను అనుకోండి, సో నాకు జాబ్ అవకాశాలు అనేటువంటిది ఎలా ఉంటాయి అనేటువంటి క్వశ్చన్ అయితే నన్ను అడిగారు. సో కాబట్టి వాళ్ళందరికీ నేను ఆన్సర్ చెప్పడం కోసం ఈ వీడియో క్రియేట్ చేయడం జరిగింది. సో వాళ్ళే కాదు, ఎవరైతే వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది కొత్తగా వినబోతున్నారు, అసలు ఈ వర్చువల్ ఏజెంట్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది తెలియని వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేటువంటిది ఉపయోగపడుతుందండి. ఏంటి అసలు వర్చువల్ ఏజెంట్ అంటే ఏంటంటే, మీరు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏఐ టెక్నాలజీ విన్నారా? ఏఐ టెక్నాలజీ అయితే చూస్తున్నారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటండి? సో మనం ఏదైతే ఒక ఇన్పుట్ అడుగుతామో, అంటే జస్ట్ నేను ఒక క్వెరీ అనేటువంటిది ఇస్తానో, ఆ క్వెరీకి నాకేం కావాలా, ఆన్సర్ అనేటువంటిది ఇమీడియట్గా నాకు రావాలి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఖచ్చితంగా ఆన్సర్ రావాలి. ఇప్పుడు సపోజ్ నాకు ఐ నీడ్ ఏ సమ్ కైండ్ ఆఫ్ ది స్క్రిప్టింగ్ అనుకుందాం, లేదా నేను ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చాను అనుకుందాం, ఏదో ఒక క్వెరీ ఇచ్చాను అనుకుందాం, ఆ క్వెరీకి ఆన్సర్ అనేటువంటిది రావాలి. అయితే మరి ఈ యొక్క ఏఐ టెక్నాలజీ అనేటువంటి దేని మీద డిపెండ్ అవుతుందంటే, జస్ట్ లైక్ ఏంటంటే ఫ్లో డిజైనింగ్ లా మీదనే డిజైన్ అవుతుంది. సో ఒక క్వశ్చన్ అనేటువంటి యూజర్ ఇస్తే అది అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మీనింగ్ అనేటువంటిది మనకు సో ఆన్సర్ అనేటువంటిది వెతికిస్తుంది. సో దానికోసమే ఏఐ టెక్నాలజీ అనేటువంటిది రావడం జరిగింది కదా. సో అయితే మరి ఇప్పుడు నేను క్రియేట్ చేసినటువంటి వర్చువల్ ఏజెంట్ యొక్క వర్క్ ఏంటి అంటే, ఈ వర్చువల్ ఏజెంట్ ఏం చేస్తుందంటే, సర్వీస్ నౌ లోపల మనం ఏదైతే యాక్టివిటీస్ చేస్తామో, సపోజ్ నేను సర్వీస్ నౌలో నేను ఒక టికెట్ క్రియేట్ చేయాలనుకోండి. సో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు, టికెట్ క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తాం? సో సింపుల్గా మనం సర్వీస్ నౌలో ఓపెన్ చేసి, ఎవరికైతే సర్వీస్ నౌ మీద నాలెడ్జ్ ఉందో వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది, ఒక టికెట్ క్రియేట్ చేయాలి లేదా ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేయాలి అంటే సింపుల్గా సర్వీస్ నౌ అనేటువంటి అకౌంట్ ఓపెన్ చేసి నేను సింపుల్గా అక్కడ న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసుకుని ఇన్పుట్స్ అన్నీ ఇచ్చేసి సేవ్ అని కొట్టగానే సేవ్ అవుతుంది. అంటే ఇంత యాక్టివిటీ అనేటువంటిది మనకు అవసరం. కానీ కానీ ఈ యొక్క వర్చువల్ ఏజెంట్ ఏం చేస్తుంది తెలుసా? మనం కాన్ఫిగరేషన్ ఆల్రెడీ చేసి పెట్టిన తర్వాత, ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళు కాన్ఫిగరేషన్ చేసి పెట్టిన తర్వాత, సో సింపుల్గా ఎండ్ యూజర్, అసలు ఎండ్ యూజర్కి ఏమీ తెలియదు అనుకుందాం. సపోజ్ నేనే అనుకుందాం ఒక ఎండ్ యూజర్, నేను నా వెబ్సైట్లోకి వెళ్ళాను. సో సర్వీస్ నౌ అనేటువంటిది బ్యాక్ ఎండ్ రన్ అవుతుంది, ఫ్రంట్ ఎండ్లో మనకు ఒక పోర్టల్ అనేటువంటిది కనబడుతుంది. ఆ పోర్టల్లోకి వెళ్ళేసి నేను ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి సింపుల్గా నాకు ఒక క్వెరీ ఉంది. సో నా ల్యాప్టాప్ అనేటువంటి పని చేయట్లేదు, నేను ఒక టికెట్ రేజ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు టికెట్ రేజ్ చేయడం లోపలికి వెళ్ళేసి నాకు తెలియదు అసలు. అనుకుంటే సింపుల్గానే ఆ చాట్ బాట్లోకి వెళ్ళేసి లేదా ఆ వర్చువల్ ఏజెంట్లోకి వెళ్ళేసి కింద మనకు చాట్ లాగా కనబడుతుంది. సో అక్కడికి వెళ్ళేసి సింపుల్గా నేను క్లిక్ చేశాను అనుకోండి. క్లిక్ చేసి సో నేను హాయ్ అని మెసేజ్ కొట్టగానే ఏమవుతుంది తెలుసా? అక్కడ క్లియర్గా అడుగుతుంది, సో మీకేం కావాలనుకుంటున్నారు, సో మీరు టికెట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా ఉన్నటువంటి టికెట్ యొక్క స్టేటస్ చూడాలనుకుంటున్నారా అని అడుగుతుంది. లేదు నాకు ఒక ఇష్యూ ఉంది, టికెట్ క్రియేట్ చేద్దామని సింగిల్ క్లిక్తో నేను చేశాను అనుకోండి, ఇమ్మీడియట్గా మీ ఇష్యూ ఏంటో అడుగుతుంది. ఆ ఇష్యూ ఏంటో అడిగిన తర్వాత ఇష్యూ మనం ఇవ్వగానే ఇమ్మీడియట్గా అది ఒక షార్ట్ డిస్క్రిప్షన్ లాగా సేవ్ చేసుకొని బ్యాక్ ఎండ్లో ఒక టికెట్ను క్రియేట్ చేసుకొని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ఆన్సర్ అనేటువంటిది ఆ టికెట్ నెంబర్తో సహా ఇస్తుంది. ఎలా ఉంది ఇప్పుడు ఇది? ఇంత సింపుల్గా, అంటే ఇది ఒక్కటే కాదు, నేను జస్ట్ ఎగ్జాంపుల్గా మాత్రమే తీసుకున్నాను. ఇలా ఈ కాన్ఫిగరేషన్ అనేటువంటిది మనం సర్వీస్ నౌను మొత్తాన్ని తీసుకొచ్చేసి మనం చాట్ బాట్లో కానీ ఈ విధంగా వర్చువల్ ఏజెంట్ అనేటువంటి దాంట్లో పెట్టడం జరిగింది. సో మీరు ఈ మధ్యకాలంలో మీరు ఏ వెబ్సైట్ తీసుకున్నా కూడా, సో నేనైతే ఒక బ్యాంక్ పేరు చెప్పను, సో ఇంటర్నేషనల్ బ్యాంకింగ్లో అయితే నేను ఇలానే సపోజ్ నేనే అనుకుందాం, నేనే ఒక సెర్చ్ చేశానండి. ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నా క్రెడిట్ కార్డ్ బిల్ అనేటువంటిది ఎంత ఉందో నాకు తెలియదు. సో నేను నా ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఒకటి ఉంది, ఆ బ్యాంక్లో నేను వెబ్సైట్ ఓపెన్ చేయగానే సింపుల్గా అక్కడ మే ఐ హెల్ప్ యూ అని అడిగింది. సో క్లిక్ చేయగానే సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్పమన్నది, లేదంటే మీ యొక్క కార్డ్ నెంబర్ చెప్పమనగానే నేను కొట్టేశాను. సో కొట్టిన తర్వాత ఏంటంటే నా యొక్క బిల్ యొక్క స్టేట్మెంట్ మొత్తంగా అక్కడే వచ్చేసింది. అంటే నేను వెబ్సైట్లోకి ఎంటర్ కాకముందే, నా లాగిన్ క్రెడెన్షియల్స్ ఏమి ఇవ్వకముందే సింగిల్ క్లిక్తోనే లేదా 1-2 ఇన్పుట్స్ ఇవ్వడంతో నాకు ఆన్సర్ అయితే వచ్చింది. సో కాబట్టి అంటే ఇవన్నీ కూడా ఏంటట, వర్చువల్ ఏజెంట్ కిందకే వస్తాయి.
సో కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది మీరు నేర్చుకున్నారనుకోండి, సో వర్చువల్ ఏజెంట్ ద్వారా మీరు చేస్తున్నటువంటి సర్వీస్ నౌ అనేటువంటిది ఇంకొంచెం సో ఫ్లెక్సిబుల్ అవుతుంది. సో చేసేటువంటి వర్క్స్ అనేటువంటి చాలా ఫ్లెక్సిబుల్గా అయిపోతాయి. అండ్ మోర్ ఓవర్ సరే మరి ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇవన్నీ గురించి మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. మరి నిజంగానే సర్వీస్ నౌలో వర్చువల్ ఏజెంట్ నేర్చుకుంటే మనకు జాబ్స్ వస్తాయా, తొందరగా వస్తాయా అంటే అఫ్ కోర్స్ ఇది ఒక ఎక్స్ట్రా స్కిల్. ఇప్పుడు మీరు సర్వీస్ నౌ నేర్చుకున్నారనుకోండి, ఎప్పుడైనా మీరు రెజ్యూమ్ పెట్టినప్పుడు ఏమడుగుతారండి, సో సర్వీస్ నౌతో పాటుగా ఇంకేమైనా వచ్చా, లేదా సర్వీస్ నౌలో కూడా ఇంటిగ్రేషన్స్ వచ్చా, లేదంటే సర్వీస్ నౌలో మీకు ఐటీఓఎం తెలుసా, ఐటీఎస్ఎం తెలుసా, ఐటీబీఎం తెలుసా, ఇలా మనకు మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు కదా. సో ఒకవేళ కనుక మీరు వర్చువల్ ఏజెంట్ కూడా వచ్చు, లేదా వర్చువల్ ఏజెంట్ మీద మీరు వర్క్ చేశారని మీ రెజ్యూమ్లో పెట్టారనుకోండి, ఖచ్చితంగా సో దాని మీద కాల్స్ అనేటువంటి కంపేర్ టు అదర్ పీపుల్, సో నేను మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మేబీ మీకు కాల్స్ అనేటువంటిది ఎక్కువగా రావచ్చు. సో నేర్చుకోవడం వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది. ప్రాక్టికల్గా మీరు సో ఏంటి సర్వీస్ నౌలో మీరు చేసేటువంటి ప్రాజెక్ట్ని మీరు వర్చువల్ ఏజెంట్లో కన్వర్ట్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ దీంతో పాటుగా మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి వర్చువల్ ఏజెంట్ అనేటువంటి దాన్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకుని చాలా సింపుల్గా ఉంటుందండి. వర్చువల్ ఏజెంట్ చాలా అంటే చాలా సింపుల్. నాన్ కోడింగ్ పీపుల్ కూడా, అంటే అసలు కోడ్ అంటే తెలియని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అండి దీనిలో. వర్చువల్ ఏజెంట్ నేర్చుకున్నారనుకోండి, అసలు కోడ్తో సంబంధం లేదు, నాకు అసలు కోడ్ రాయడం తెలియదు సార్, నాకు జావా స్క్రిప్ట్ రాదు, నాకు ఏది రాదు అనుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. సింపుల్గా ఆ ప్లాట్ఫామ్లో ఏదైతే వర్చువల్ ఏజెంట్లో ఏవైతే ఉంటాయో వాటిని ఎలా యూజ్ చేయడో తెలిస్తే చాలా, అంతే. సో డైరెక్ట్గా లాజిక్ని పెట్టుకొని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడాల ద్వారా సింపుల్గా చేయొచ్చు. సో అలా చేయడం ద్వారా మీకు ఈజీ అవుతుంది. సో సింపుల్గా మీరు ఒక వర్చువల్ ఏజెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? సో ఇది మన వర్చువల్ ఏజెంట్ సంబంధించినటువంటి స్టోరీ. సో వర్చువల్ ఏజెంట్ని మీరు చూడాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో కోర్స్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి డెమో వీడియోస్ ఎలా ఉన్నాయనేటువంటిది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళేసి విజిట్ చేయండి. మన వెబ్సైట్ అయితే మీ అందరికీ గుర్తుంది కదా, సో వర్షిత ఆన్లైన్ కోర్సెస్ .in అనేటువంటి వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేయండి. కొత్తగా వచ్చినటువంటి కోర్సులు కానీ లేదా సర్వీస్ నౌ అనేటువంటి నేర్చుకునేటువంటి కోర్సెస్ కూడా అక్కడ కనబడడం జరుగుతుంది. సో మీకు నచ్చినట్లయితే కోర్సెస్ కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ, బాయ్.